మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి పిఏ ఇంటికి పోలీసులు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఇవాళ పులివెందులలో డీఎస్పీ మురళీనాయక్ సమక్షంలో వివేకానందరెడ్డి పిఏ కృష్ణారెడ్డి వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. గతేడాది వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి, సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ పై పులివెందుల కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేశారు కృష్ణారెడ్డి. ఆయన ఫిర్యాదుతో అప్పటి పోలీసులు ముగ్గురుపై కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో కృష్ణారెడ్డి వాంగ్మూలం నమోదు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. న్యాయవాదుల సమక్షంలో ఆయనను విచారించారు. పులివెందుల్లో వివేకానందరెడ్డి మర్డర్ కేసు గురించి అంతా తెలుసు మీ అందరికీ. ఆ కేసులో ఫిర్యాదు అయినటువంటి మూలే వెంకట కృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. దాని మీద పులివెందుల డిఎస్పీస్ వాసుదేవన్ గారు, నాగరాజు గారు వాళ్ళంతా విచారించారు. తదనంతరం ఆ కేసు సిబిఐ వారికి వెళ్ళింది. దాని తర్వాత ఈ మూలే వెంకట కృష్ణారెడ్డి గారు వివేకానందరెడ్డి డాటరు సునీతమ్మ మీద ఇంకా ఇతరుల మీద మూలే వెంకట కృష్ణారెడ్డి ప్రైవేట్ కేసు కోర్టు నుంచి ఫార్వర్డ్ చేశారు. అప్పటి సిఏ గారు రాజు 642/2023గా నమోదు చేసి ఆయన కేసు దర్యాప్తు చేశారు. కేసు ఛార్జ్షీట్ కూడా వేశారు. కోర్టు కొన్ని ప్రశ్నలు లేవనెత్తి రిటర్న్ చేశారు. దాంట్లో భాగంగా కొన్ని విషయాలు ఇంకా పొందుపరిచే దాని విషయంలో ఉన్నది ఉన్నట్టు రాసే విషయంలో, ఇన్వెస్టిగేషన్ చేసే విషయంలో అతని నుంచి సమాచారం కొద్దిగా కావాల్సింది. ఈరోజు మూలే వెంకట కృష్ణారెడ్డి గారికి వారి హౌస్ దగ్గర విచారించాము. డిఎస్పీ గారు, మీరు ప్రైవేట్ కంప్లైంట్ వేశారు కదా మరి రాజశేఖర్ అండ్ రామ్ సింగ్ సార్ పైన, దానిపైన మళ్ళీ మేము విచారానికి వస్తాం కృష్ణ అంటే, ఆల్వేస్ వెల్కమ్ సార్, ఎప్పుడైనా రండి అని చెప్పాను. దాని మీదట ఈరోజు మార్నింగ్ 7 గంటలకు వస్తామని చెప్పారు. నేను 7 గంటలకు ఇంట్లో వచ్చారు. వాళ్ళు అడిగిన క్వశ్చన్లకి సమాధానం చెప్పాను. సంతృప్తికరంగా థ్యాంక్స్ కృష్ణ అని చెప్పేసి